నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లంచ్ బ్రేక్ తర్వాత మరోసారి మళ్లీ విచారణ చేయనుంది ధర్మాసనం. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దీనిపై ఆధారపడి ఉందని తెలిపింది అత్యున్నత న్యాయస్థానం. పేపర్ లీకేజీలపై ఐఐటీ మద్రాస్ ఇచ్చిన రిపోర్టుపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. నీట్ పరీక్షలో పెద్ద ఎత్తున మాల్ ప్రాక్టీస్, లీకేజ్ జరగలేదని ఐఐటీ మద్రాస్ ఇచ్చిన రిపోర్టులో ఉంది. గత 2 ఏళ్ల పరీక్ష ఫలితాలలో ప్రస్తుత ఫలితాలను విశ్లేషించినట్లు తెలిపింది. 25% సిలబస్ తగ్గించడంతో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య పరీక్ష కేంద్రాలతో సంబంధం లేకుండా పెరిగిందని తెలిపింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లంచ్ బ్రేక్ తర్వాత మరోసారి మళ్లీ విచారణ చేయనుంది ధర్మాసనం. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దీనిపై ఆధారపడి ఉందని తెలిపింది అత్యున్నత న్యాయస్థానం. పేపర్ లీకేజీలపై ఐఐటీ మద్రాస్ ఇచ్చిన రిపోర్టుపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. నీట్ పరీక్షలో పెద్ద ఎత్తున మాల్ ప్రాక్టీస్, లీకేజ్ జరగలేదని ఐఐటీ మద్రాస్ ఇచ్చిన రిపోర్టులో ఉంది. గత 2 ఏళ్ల పరీక్ష ఫలితాలతో ప్రస్తుత ఫలితాలను విశ్లేషించినట్లు తెలిపింది. 25% సిలబస్ తగ్గించడంతో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య పరీక్ష కేంద్రాలతో సంబంధం లేకుండా పెరిగిందని తెలిపింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లంచ్ బ్రేక్ తర్వాత మరోసారి మళ్లీ విచారణ చేయనుంది ధర్మాసనం. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దీనిపై ఆధారపడి ఉందని తెలిపింది అత్యున్నత న్యాయస్థానం. పేపర్ లీకేజీలపై ఐఐటీ మద్రాస్ ఇచ్చిన రిపోర్టుపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. నీట్ పరీక్షలో పెద్ద ఎత్తున మాల్ ప్రాక్టీస్, లీకేజీ జరగలేదని ఐఐటీ మద్రాస్ ఇచ్చిన రిపోర్టులో ఉంది. గత 2 ఏళ్ల పరీక్ష ఫలితాలతో ప్రస్తుత ఫలితాలను విశ్లేషించినట్లు తెలిపింది. 25% సిలబస్ తగ్గించడంతో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య పరీక్ష కేంద్రాలతో సంబంధం లేకుండా పెరిగిందని తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదర్ లైవ్ లో అందిస్తారు. మదర్, నీట్ లీకేజ్ లో సుప్రీం విచారణ అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఉదయం దీనిపైన నీట్కి సంబంధించిన అవకతవకల అంశాలపైన సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు వాదనలు సుదీర్ఘంగా నడిచాయి. టాప్ ప్రియారిటీగా నీట్కి సంబంధించినటువంటి అంశంపైన విచారణ చేపడదామంటూ కూడా సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి దీనిపైన విచారణ ఈ రోజే ప్రారంభిద్దామంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అడిషనల్ సోలిసిటర్ జనరల్ రేపటి నుంచి విచారణ జరుపుదామంటూ అభ్యర్థించినప్పటికీ కూడా ఈ రోజు రేపు 2 రోజులు కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలపైన విచారణ చేపట్టొచ్చు అంటూ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ దీనికి సంబంధించి ఈ రోజు నుంచే విచారణ ప్రారంభిద్దామంటూ కూడా దీనికి సంబంధించి విచారణ జరిపారు. దానిలో భాగంగానే కొన్ని కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చింది. దాంట్లో ఈరోజు ముఖ్యంగా ఇప్పటివరకే సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్రము అలాగే ఎన్టీఏ 2 కూడా అఫిడవిట్లు దాఖలు చేసింది. ఇక ఈ రోజు సిబిఐ ఈ కేసుకు సంబంధించిన విచారణకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ ని సీల్డ్ కవర్ లో అందించారు. దాన్ని బహిర్గతం చేయొద్దంటూ కూడా వారు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఇంకా కేసుకు సంబంధించిన విచారణ అనేది కూడా జరుగుతూ ఉంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి అంశాలు బయటకు వచ్చినట్లయితే వాటికి సంబంధించి ఎవరైతే ఈ లీకేజ్ వ్యవహారంలో ముడిపడి ఉన్నారో వారు తప్పించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సీల్డ్ కవర్ లో ఇచ్చినటువంటి అంశాలను ఏవి కూడా బయటకు రాకుండా చూడాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఇక మరోవైపు ఎన్టీఏ ఐఐటి మద్రాస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కోర్టు ముందు ఉంచింది. దాంట్లో అబ్నార్మాలిటీస్ ఎక్కడ కూడా లేవు. పేపర్ లీకేజ్ కు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా, ఎందుకంటే గత 2 ఏళ్లకు సంబంధించి 2022-23 సంవత్సరాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించిన ఫలితాలు బేస్ చేసుకొని వాటిని డాటాను కంపైల్ చేస్తూ ప్రస్తుతం ఈ రిపోర్ట్ కూడా వారు ఇచ్చారు. దాంట్లో ఎక్కడ కూడా అబ్నార్మాలిటీస్ అనేది లేదు అనేది ఐఐటి మద్రాస్ ఇచ్చినటువంటి రిపోర్ట్. అది విస్తృత స్థాయిలో మాల్ ప్రాక్టీస్ జరిగినట్టుగా ఎలాంటి సంకేతాలు లేవు అంటూ కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. కేవలం సిలబస్ ని 25% మేరకు తగ్గించడంతో చాలా మందికి 550 పైచీలకు మార్క్స్ సాధించారు. దానికి కూడా దేశవ్యాప్తంగా సెంటర్స్ అలాగే రాష్ట్రాలు ఇట్లా ఎలాంటి ఇష్యూస్ లేకుండా, అంటే దేశవ్యాప్తంగా ఒక యూనివర్సిటీ ఉంది అనేది వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో పేర్కొన్నారు. వాటితో పాటు ఇక మద్రాస్ కు సంబంధించి ఈ కూలంకషంగా కేవలం 2 ఏళ్లకు సంబంధించి లాస్ట్ 2 ఇయర్స్ కు సంబంధించిన ఫలితాలు ఈ ఇయర్ వచ్చినటువంటి ఫలితాలతోటి విశ్లేషణ చేసి ఈ మేరకు రిపోర్ట్ అనేది కూడా సబ్మిట్ చేశారు. దీంతో పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి విస్తృత స్థాయిలో జరగలేదు, కేవలం ఒక సెంటరో లేకపోతే ఒక రాష్ట్రంలో జరిగినటువంటి అంశంగానే దీన్ని చూడాలంటూ కూడా ఎన్టీఏ ఇప్పటికే కోర్టును
కోరింది. ఎగ్జామ్ ను రీకండక్ట్ చేయాల్సినటువంటి రీటెస్ట్ నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ రీటెస్ట్ కనుక నిర్వహించినట్లయితే ఈ లక్షలాది మంది విద్యార్థులు ఎవరైతే 23 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ను అటెండ్ చేశారు కాబట్టి వారందరి మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఒక సెంటర్ లో జరిగినటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇంతమంది విద్యార్థులను మళ్లీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వం అలాగే ఎన్టీఏ వారు ఇచ్చినటువంటి అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇప్పటికే సిబిఐ కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తుంది. ఇప్పటికే ఒక 8 మంది వరకు కూడా అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం కూడా పాట్నాకు సంబంధించిన ఎయిమ్స్ విద్యార్థులను కూడా అరెస్ట్ చేశారు. ఎవరైతే క్వశ్చన్ పేపర్స్ సంబంధించి లీక్ అయిందో వాటికి ఆన్సర్స్ ఇచ్చారో వారిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి విచారణ మరోవైపు వేగవంతంగా జరుగుతుంటే సుప్రీంకోర్టులో విచారణ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు లంచ్ బ్రేక్ తర్వాత మరొకసారి విచారణ అనేది కూడా ఉంటుంది. ఈ విచారణలో ఇప్పుడు జరిగేటువంటి విచారణ చాలా కీలకం కాబోతా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి మార్గదర్శకాలే ఎగ్జామ్ రీటెస్ట్ నిర్వహించాలా లేదా అనే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. దాంతో పాటు ఈ రోజు ఫైల్ అయినటువంటి పిటిషన్లకు సంబంధించి ఎవరెవరైతే పిటిషన్లు దాఖలు చేశారో వారికి ఉన్నటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా మెయిల్ చేయాలంటూ సిజేఐ సూచించారు. వాటన్నిటిని కూడా పరిశీలిస్తామనేటువంటి అంశాన్ని చెప్పారు. మరోవైపు దేశవ్యాప్తంగా మొత్తంగా ప్రభుత్వ అలాగే ప్రైవేటు కాలేజీల్లో సీట్లకు సంబంధించి 1,08,000 సీట్లున్నాయి. దాంట్లో గవర్నమెంట్ లో 56,000కు పైగా సీట్లుంటే ప్రైవేటుకు సంబంధించి మిగతా సీట్లున్నాయి. వీటికి సంబంధించి క్వాలిఫైయింగ్ ఏ విధంగా ఉంటుంది, కట్ ఆఫ్ మార్క్స్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి అన్ని వివరాలను కూడా కోర్టు అడిగింది. వాటికి సంబంధించి సమాధానాలు కూడా ఇచ్చారు. అయితే రీటెస్ట్ ను అపోజ్ చేస్తున్నటువంటి వారి సంఖ్య కంటే రీటెస్ట్ నిర్వహించద్దు అంటూ కోరుతూ పిటిషన్లు దాఖలైనవే ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో కూడా ఈ ఎవరైతే 134 మంది రీటెస్ట్ నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వారికి ఈ 108,000 సీట్లలో వారికి క్వాలిఫైయింగ్ కాలేదు కాబట్టి వారు కోరుతున్నట్టుగా కోర్టు ముందు వాదనలు జరిగాయి. ఇక 254 మంది విద్యార్థులు రీటెస్ట్ ను అపోజ్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. వీరందరూ కూడా క్వాలిఫై అయినటువంటి వారే అంటూ కూడా వారికి సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా కోర్టును పరిగణలోకి తీసుకోవాలనేటువంటి అంశాన్ని అయితే వాదనల రూపంలో వినిపించారు. దీనికి సంబంధించి ఇప్పుడు జరిగేటువంటి వాదనలే కీలకం కాబోతున్నాయి. అపర్ణ, రైట్, థ్యాంక్ యూ మదార్. నీట్ పేపర్ లీకేజీలో సీబీఐ స్పీడ్ పెంచింది. లీకేజీ కేసులో 3 పాట్నా ఎయిమ్స్ విద్యార్థుల్ని కస్టడీలోకి తీసుకుంది సీబీఐ. లీక్ అయిన నీట్ పేపర్లోని క్వశ్చన్లకు ఈ 3 ఆన్సర్స్ రెడీ చేసినట్లు అనుమానిస్తున్నారు. 3 విద్యార్థుల రూమ్ సీజ్ చేశారు. ల్యాప్టాప్, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు సీబీఐ అధికారులు. వీళ్ళు 3 2021 బ్యాచ్ మెడికల్ స్టూడెంట్స్.